For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మేజర్గా షుగర్ గురించి తెలుసుకుందాం. అంటే షుగర్లో చాలా రకాలు ఉంటాయండి. డయాబెటీస్ అనగానే మనం మధుమేహ వ్యాధి అనగానే కొంతమంది ఏం చేస్తుంటాం, సార్ మాకు ట్యాబ్లెట్లు వాడుతున్నాం అంటారు, కొంతమంది ఇన్సులిన్ వాడుతున్నాం అంటారు. మరి ఇన్సులిన్ వాడే వాళ్ళని ఏమనాలి, ఇప్పుడు ట్యాబ్లెట్ వాడుతున్నారు వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు ట్యాబ్లెట్ వాడుతున్నారు అనుకోండి, రీసెంట్గా వచ్చింది, వాళ్ళని టైప్ 2 డయాబెటీస్ అంటాము. అంటే మాకు షుగర్ ఉంది అంటే మీ డయాబెటీస్ టైప్ 2 అన్నట్టు అండి. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు, కొంతమంది చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు, ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటాము. ఇప్పుడు చాలామంది మీకు ఏముందమ్మా ప్రాబ్లం, షుగర్ వచ్చింది అంటున్నారు కదా, టైప్ 1 టైప్ 2 అంటే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ వేరే, టైప్ 2 డయాబెటీస్ వేరేనండి. కాబట్టి ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ని మనం క్యూర్ చేసుకోవచ్చు హోమియోపతిలో. కానీ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు షుగర్ అనేది చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు, సార్ మాకు షుగర్ చాలా కంట్రోల్ అయిందండి, మేము మందులు వాడుతున్నాము కానీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతలేవండి అంటారండి. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటే కంటి చూపు తగ్గుతుంది సార్, కొంచెం అరికాళ్ళ మంటలు ఎక్కువగా ఉన్నాయి, కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి, అలాగే కొంతమందికి నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నీరసం చాలా ఉంటుందండి, మేము సడన్గా ఒకటేసారి చాలా వెయిట్ ఉన్నామండి, వెయిట్ లాస్ అయిపోయాం డాక్టర్ గారు అని చెప్తుంటారండి. అంటే ఈ అన్ని సిమ్టమ్స్ ఏంటంటే అంటే షుగర్ వల్ల. అంటే మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండడం కాదండి, మనకు వచ్చే సిమ్టమ్స్ తగ్గాలి. ఇప్పుడు మన హోమియోపతి మెడిసిన్స్ వాడాక చాలామంది పేషెంట్స్ ఎలా ఉన్నారంటే, లెవెల్స్ కన్నా వాళ్ళ యాక్టివిటీస్ పెరిగాయండి. అంటే మన మందులు వాడాక చాలా యాక్టివ్ అయిపోయారు, నీరసంగా ఉండేవాళ్ళు, అది ఏదైనా పని చేయాలనిపించదు వాళ్ళకు, ప్రతి చిన్న విషయానికి కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్లో కొంచెం మెమొరీ కూడా తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి మనం మందులు వాడాక. అంటే కాంప్లికేషన్స్ చాలా మటుకు తగ్గాయండి. కాబట్టి మన షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేజర్గా ఫస్ట్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవాలి వాళ్ళను. ఫస్ట్ కాంప్లికేషన్ ఏంటి, చాలామందిలో నేను షుగర్ పేషెంట్లో అండి, నా దగ్గరకు వచ్చిన కేసెస్లలో మొదటగా నేను చూసిన కాంప్లికేషన్ మెయిన్ ఏంటంటే అరికాళ్ళ మంటలు. అరికాళ్ళ మంటలతోటి చాలామంది బాధపడుతున్నారండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లినిక్లో, మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో మేము ఇచ్చే ఫార్ములాస్ అండి ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఈ అరికాళ్ళ మంటలకు మన రీసెర్చ్ సెంటర్ అండి మన క్లినిక్ ఇది. మన దగ్గర మన అరికాళ్ళ మంటలకు ట్రీట్మెంట్ తీసుకుంటే మన శ్వాస పరిష్కారం అనేది ఉంటుందండి వాళ్ళకు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన కేసెస్ 90% అదే ప్రాబ్లమ్స్ అండి. సార్ మాకు షుగర్ ఉంది, లేకుంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, ఈ 2 కారణాల వల్ల మాకు అరికాళ్ళ మంటలు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, అసలు మేము కాలు కింద పెట్టలేకపోతున్నాము, నడవలేకపోతున్నాము, పడుకోవడానికి కూడా నిద్ర సరిగ్గా ఉండట్లేదు అనేది చాలా పేషెంట్స్ చెప్తుంటారండి చాలామంది. కాబట్టి ఈ అరికాళ్ళ మంటలు ఏంటంటే మన రక్తనాళాలు, మన కాళ్ళలో ఉన్న రక్తనాళాల్లో సర్క్యులేషన్ సరిగ్గా జరగదు దానివల్ల. ఎందుకంటే మనకు రక్తనాళ నర్వ్స్ పైన ఉన్న కోటింగ్ ఉంటుందండి, మైలిన్ షీత్ అంటాం. ఆ మైలిన్ షీత్ అనేది వాళ్ళ దాంట్లో అరిగిపోతుంటుంది సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల షుగర్ పేషెంట్లలో. దానివల్ల అక్కడ విపరీతమైన మంటలు ఏర్పడతాయి. కాబట్టి ఈ అరికాళ్ళ మంటలకు ఏంటంటే మన దాంట్లో 100% ఇక వాళ్ళు హ్యాపీగా మనం కొంతమంది ఏం చెప్తుంటారంటే, సార్ మేము ఇంజెక్షన్స్ వాడాము, B12 విటమిన్ B12 ఇంజెక్షన్స్ వాడామండి, అలాగే కొన్ని మిథైల్ కోబాలమిన్, గాబాపెంటిన్, ప్రిగాబిన్ ఇలాంటి కొన్ని రకాల మందులు వాడామండి, వీటి వల్ల కూడా మాకు అంత ఉపశమనం లభిస్తలేదు, మళ్ళీ చాలా బాధ అవుతుంది, రిపీట్ అవుతుంది, మళ్ళీ దీనికి ఏంటి పరిష్కారం అని చాలామంది అడుగుతుంటారండి. అది మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దాంట్లో మేము ఇచ్చే పేషెంట్స్కి ఫస్ట్ ఈ అరికాళ్ళ మంటల్ని క్యూర్ చేస్తామండి. ఈ అరికాళ్ళ మంటలు తగ్గాయంటే వాళ్ళకి 100% షుగర్ తగ్గినట్టు, షుగర్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోయినట్టండి. షుగర్ లెవెల్స్ ఎప్పుడు మనం చూడొద్దు, షుగర్ లెవెల్స్ అంటే పెరుగుతాయి తగ్గుతాయి, ప్రతి నెల ఒకలా ఉండవండి. కానీ మనం మెయిన్ చూడాల్సింది వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి మెయిన్గా మనం చూడాలి. కాబట్టి మనం ఏం చేయాలి, వాళ్ళకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి. HbA1c టెస్ట్ అంటామండి. అందులో మనకు ఎంత పర్సెంటేజ్ ఉందో మనకు తెలుస్తుంది. అదొకటి, విటమిన్ B12 ఒక టెస్ట్ కూడా చేయించుకోండి. అలాగే షుగర్ పేషెంట్స్ ఏంటంటే కంపల్సరీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ లిపిడ్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ ఎంత ఉంది, వాళ్ళకు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఇవన్నీ టెస్ట్ చేయించుకుంటూ 6 నెలలకు ఒకసారి రెగ్యులర్గా మన డాక్టర్ని కలిసినట్లయితే షుగర్ అనేది కంపల్సరీ రివర్స్ చేసుకోవచ్చండి. అది పెద్ద వ్యాధి కాదండి. ఇవి మధ్యకాలంలో మన లైఫ్ స్టైలే మనం తెచ్చుకునే వ్యాధి అది.
కాబట్టి మనము జీవితాంతం బాధపడాల్సిన అవసరం లేదండి. 100% మనం క్యూర్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎక్కువగా స్మోకింగ్ ఉంటే మానేయాలి. డ్రింకింగ్ అలవాటు ఉంటే పూర్తిగా తగ్గించేసేసుకోవాలి. ఎక్కువగా నాన్ వెజ్ కానీ ఎక్కువగా అలాంటి బయట అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకోవాలి. మీరు ఇంట్లో ఎలాంటి ఫుడ్ తిన్నా ఇబ్బంది లేదండి. 90% మనకు అంతగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. బయట వాడే ఆయిల్స్ సరిగ్గా ఉండవు. బయట వాడే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ కలరింగ్ ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి అలాంటప్పుడే మనకు అనేక రకాల డిసీజెస్ వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఈ డయాబెటీస్ అనేది కూడా ఈ మెయిన్గా ఈ ఫుడ్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల, మన ఆలోచనల వల్ల వచ్చే వ్యాధి కాబట్టి ఇది మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు మనకి ఈ అరికాళ్ళ మంటలు మేజర్ కాంప్లికేషన్స్ అండి. ఈ అరికాళ్ళ మంటలకు మన పర్మనెంట్గా మన హోమియోపతిలో క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ రిపీటెడ్ కాకుండా కూడా మనం చూసుకోవచ్చు అండి. నమస్కారం అండి.